సో నేనైతే మిర్యాలగూడ బ్రిడ్జ్ స్టోన్ టైర్ షోరూమ్కి అయితే వచ్చిన. ఎస్పెషల్లీ మిర్యాలగూడలో మాత్రం ఉంది నాకు దగ్గరలో, కోదాడలో లేదు, ఇంకెక్కడ లేదు. ఇదే నా కార్. ఇంటి పేరు ఉంటుంది ఈసారపు అని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో మస్తు ఫేమస్. నా కార్ టైర్ చూపిస్తా చూడండి, బాగా అరిగిపోయినాయి మస్తుగా. కార్తో పాటు నాకు జేకే టైర్స్ అయితే ప్రొవైడ్ చేసారు. కార్ తీసుకొని 30 months అవుతుంది, ఇంతవరకు చేంజ్ అయిపోయలే. 37 kilometers రన్ అయింది. జేకే టైర్స్ ఎందుకు వచ్చినాయంటే అది తక్కువ రేట్ కాబట్టి కాస్ట్ కటింగ్లో భాగంగా జేకే టైర్స్ వేసినారు. టైర్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది ఏ మంత్ తయారైంది, ఏ ఇయర్ తయారైందని. 52 and 2021, 52 week 2021లో తయారైంది. నేను 2022 జనవరిలో తీసుకున్న కారు. హలో సార్. హలో సార్, మీ పేరు? నా పేరు నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే సార్. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ సార్, టైర్స్ మిర్యాలగూడ. ఓకే, నేను ఇది అడ్రస్ పట్టుకొని వేరే ఎన్నో షాప్స్ దాటుకుంటా మీ దగ్గరికి వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ. మీ ప్రత్యేకత ఏందో చెప్తారా? వేరే టైర్స్ కి బ్రిడ్జ్ స్టోన్ టైర్ కి డిఫరెన్స్ ఏంటి? సార్, ఈ బ్రిడ్జ్ అనేది మేడ్ ఇన్ జపాన్ సార్. ఇంటర్నేషనల్ టాప్ 1, 2 లో ఉంటుంది మా వరల్డ్ వైజ్. సార్, దీని ప్రత్యేకత ఏంటంటే దీని టైరు చాలా మెత్తగా ఉంటుంది. కొంచెం గట్టి చెప్పండి. ఈ టైర్ చాలా మెత్తగా ఉంటుంది. దీనివల్ల టైరు షాక్స్ ఖరాబ్ కావడం కానీ, వీల్ యొక్క షాక్స్ ఖరాబ్ కావడం కానీ దానివల్ల ఏముండదు. ప్లస్ ఇది అన్కండిషనల్ వారంటీ, కంపెనీ 3 years అన్కండిషనల్ వారంటీ ఇచ్చింది. అన్కండిషనల్ అంటే అన్కండిషనల్ మీన్స్ ఏ విధంగా ఖరాబ్ అయిన టైర్, రాయి పట్టినా, సీల దిగినా, గాలి వల్ల అన్కండిషనల్ ఏ విధంగా ఖరాబ్ అయిన వారంటీ వస్తుంది. ప్లస్ దీని యొక్క అరుగుదల 1,00,000 kilometers బరాబర్ వస్తుంది సార్. 1,00,000 kilometers పక్క 100% సార్. ఓకే, ఇప్పుడు ఇది కొత్తగా స్టడ్ అని వచ్చింది సార్. అది యాక్చువల్గా 2022 నవంబర్లో అయింది సార్, లాంచ్ అయింది. ఇప్పటి వరకు నో కంప్లైంట్. స్టడ్ అంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేశారా? ఏదో 29% ఎక్స్ట్రా వస్తుందని ఏదో అన్నారు. 100% వస్తుంది. 1,20,000 kilometers వస్తుంది. 1,00,000. ఓకే సార్. చిన్న లెఫ్ట్ గుంజుతుందన్న బండి. ఇప్పుడు ఇది ఏ సంవత్సరాలు తయారైన నెంబర్ ఉంటుందండి సార్ దీని మీద? మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ 2 years మ్యానుఫ్యాక్చర్ వీక్, లాస్ట్ 2 years మ్యానుఫ్యాక్చర్ ఇయర్. 11వ వారం 2024 మార్చిలో తయారైంది. సరే సార్. ఓకే, మనకు వారంటీ 3 years. 3 years అన్కండిషనల్ వారంటీ. మనకి వేసిన దగ్గర నుంచే లెక్క. అవును సరే సార్. ఓకే, మీరేదో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏదో ఇస్తున్నారంట కదా, ఏంటిదండి అది? అది టిష్యూ పేపర్ సార్. బ్రిడ్జ్ స్టోన్ టిష్యూ పేపర్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నాలుగు టైర్లు అయితే బాగా అరిగిపోయినాయి. ఇది మార్కింగ్. చూసుకోవచ్చు, కంప్లీట్గా అరిగిపోయినాయి. ఫ్రంట్ లెఫ్ట్ అయితే మరీ దారుణం. స్టీల్ వైర్లు బయటికి తేలినాయి. సో మరి ఇంత దారుణంగా అయితే వాడకండి. ఇది వచ్చేసి మనకి వీల్ అలైన్మెంటింగ్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్. ఇది సిస్టంలో చూసుకుంటూ ఎగ్జాక్ట్గా ఎంత అవసరమో అంత వెయిట్ వేయడం, లేకపోతే అలైన్మెంట్ ఎంత అవసరం అలైన్మెంట్ చేయడం చేస్తారు. చూపిస్తారు చూడండి. బేసిక్గా కార్కి అన్ని పార్ట్స్ ఇంపార్టెంటే, దానిలో భాగంగా టైర్స్ లేకపోతే ఏం చేయలేం. దేని పర్ఫార్మెన్స్ దానిదే, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇంజన్దే, టైర్స్ స్టీరింగ్. సో కేర్ఫుల్ యూజ్ చేసుకుంటే ఎక్కువ సంవత్సరాలు వస్తాయి మనకి ఏదైనా. 4 టైర్లు ఇప్పి పాడేసారు.
ఇక్కడ వాల్ పిన్స్ కూడా నేను కొత్త వేయమని చెప్పిన, అయితే పాత రిమూవ్ చేస్తున్నారు. అవి రిమూవ్ చేసి కొత్త వేస్తారు అనమాట. టైర్లు కొత్త కాబట్టి వాల్ పిన్స్ కూడా కొత్త వేపిద్దామని వేపిస్తున్నా. ఇవే వాల్ పిన్స్ చూసుకోవచ్చు, స్పెషల్లీ డిజైన్ ఫర్ ట్యూబ్లెస్ టైర్స్. దీని మీద సంవత్సరం ఉంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్. పదకొండు 2024. ఇది వీల్ బ్యాలెన్సింగా? ఇప్పుడు వాళ్ళు కొంత వెయిట్ అనేది దానికి అప్లై చేయాలి, అప్పుడైతే వీళ్ళు ప్రాపర్గా ఉంటుంది. ఆ మిషన్లో చూపించినట్టుగా ఎన్ని గ్రామ్స్ అవసరమో అన్ని గ్రామ్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. సో పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అని చూపిస్తుంది స్క్రీన్ మీద. ఇది వీల్ బ్యాలెన్సింగ్. నాలుగు టైర్లతో పాటు స్పేర్ వీల్ కూడా కొత్తది వేయించిన, ఇంకా తిరుగులేదు, మనలో రాలేదు. రివర్స్ 4 టైర్స్ అండ్ స్పేర్ వీల్ అయితే ఫిక్స్ చేసినారు. ఇప్పుడు వీల్ అలైన్మెంట్.
నెక్స్ట్ వీల్ అలైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ రైడ్కి పోయినారు. అంత ప్రాపర్గా ఉందా లేదా, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అని చెక్ చేసి చెప్తారు. కంప్లీట్గా టైర్స్ వేయించాక లుక్ ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం 4 వీల్స్ ప్లస్ స్పేర్ వీల్ మొత్తం 5 టైర్లు వేయించా. చూసుకోవచ్చు బటన్ గ్రిప్ అయితే చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. బ్రిడ్జ్ స్టోన్ స్టడ్. మనకు టైర్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 4,500, మొత్తం 5 టైర్లు 22,500 అయింది. అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వాల్ పిన్స్ కొత్త వేసారు. మొత్తం 24,000కి కంప్లీట్ అయిపోయింది. అయితే నాకు చాలా రిలీఫ్ అనిపించింది. కొత్త టైర్స్ వేసిన తర్వాత నాయిస్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. చాలా సైలెంట్ అయిపోయింది యాక్చువల్గా. సో గైస్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.